హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? అండ్ నా తెలుగు కొంచెం ఇట్లా ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ వీడియోస్ అంతా చూస్తుంటే మీకే తెలుసుంటుంది. నేను తమిళనాడు అండ్ ప్యూర్ పాండిచేరి దగ్గరే నా ఊరు. సో సరే, అదంతా ఎందుకు ఇంట్రడక్షన్ వీడియోలో మళ్ళీ చెప్తాను. సో ఒక ఫంక్షన్కి మేము రెడీ అయినాం, ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటని. మా అమ్మ ఇది కుట్టి చిన్న కొడుకు అండ్ అందరూ రెడీ అవ్వాలని డ్రెస్ పిల్లకాయలకి అంతా మార్చి అంతా చేసేయాలి అని నేను ఫస్ట్ నాకు వచ్చి హెయిర్ స్టైల్ చేసుకోవాలి కదా. దుర్వాని ఎత్తుకొని అట్నే కొంచెం చేసిన ఏదేదో ఒక హెయిర్ స్టైల్ నేను అనుకున్నా. అయినా అది ఎట్నో వచ్చింది. లాస్ట్ ఫైనల్ టచ్ ఇదే. సో లిప్స్టిక్ అంతా పూసుకొని హెయిర్ స్టైల్ వేసుకొని డ్రెస్ మాటించుకొని తగిలించుకొని అంతే అయిపోయింది. మా అందరి రెడీ అయిపోయినాము. సో ఫంక్షన్కి రెడీ అవ్వాలంటే, తొడుకొని పోవాలంటే ఫస్ట్ ఎవరు ఇంపార్టెంట్? హస్బెండ్ ఇంపార్టెంట్. సో హీ ఈజ్ మై హస్బెండ్, మొగుడు. అండ్ దిస్ ఈజ్ మై అమ్మ. నా అమ్మ కూడా తీసుకున్నా. కొంచెం గొంతు కసకస అయిపోయింది. సో ఫైనలీ మనం అందరూ పోవాలని సరే చెప్పలేదన్నా వేసుకొని చూస్తే వాళ్ళు గుడుగుడిని పరిగిస్తూ ఉన్నారు. నేను ఎక్కడ పోయి పట్టి తొడుకొని వెళ్ళదని తెలియకుండా ఫైనలీ బయలుదేరేసినాము. అండ్ మొత్తం ఇంట్లో ఉండే లైట్ మొత్తం ఆపేసి లిఫ్ట్ దగ్గర పోయినా. అండ్ అప్పుడు చేతిలో ఎప్పుడు పాలు బుడ్డి ఉండాలి, ఎందుకంటే కుట్టి అబ్బాయి ఉన్నాడు కదా. సో ఓడి కోసమే బయట వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మనం తింటాం బువ్వాకు కూర్చుంటామంటే ఓడి ఏడుస్తాడు, అప్పుడే పాలు కావాలంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. ఓడి కోసమే అది పాలు డబ్బా బుడ్డి. అండ్ బయలుదేరేసినాము. సో అది చెన్నైలో వనలూరు దగ్గర ఆ పెళ్ళి. ఫైనలీ రీచ్డ్ అక్కడ. అండ్ అప్పుడు మ్యాచ్ ఏదో పోయింది. సో నా మొగుడికి మ్యాచ్ చూసేదాల చాలా ఇంట్రెస్ట్. సో అక్కడ కూడా వచ్చి చూస్తున్నారు. అండ్ మనకేం ఇంట్రెస్ట్ అంటే తినేది. సో అక్కడ డైనింగ్ హాల్ ఉండింది, అది చూసేసినాను. అండ్ అక్కడ అదే స్టేజ్ పైన ఎక్కిపోయి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అందరూ చూసేసి హాయ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కింద వచ్చినాము. సో వీడు ఆ లైట్స్ అంతా డిస్కో లైట్స్ అంతా ఉండింది కదా, అది చూసి భయంకర హ్యాపీ అయిపోయినాడు హర్షత్. అండ్ ఫైనలీ డైనింగ్ హాల్ మనకేం కావాలి అంతా కావాలి. సో మొత్తం అక్కడ ఆకులో ఉన్నింది. జాలీగా అదంతా తినేసి ఫుల్గా సరే బయలుదేరుతామని అక్కడి నుంచి బయలుదేరేసినాము. అండ్ నా అమ్మ అండ్ బ్రదర్ ఇద్దరు పాండిచేరి వెళ్ళిపోయినారు. వాళ్ళకి బస్ వచ్చింది. సో ఎక్కిచ్చేసి మేము చెన్నైకి అదే మన ఇంటికి వెళ్ళిపోతామని అక్కడికి పోయినాం. సో చిన్న ట్రాఫికా ఏమ్మా అని ఉండింది, ఎందుకంటే ఎంతో పెద్ద క్యూ. ఆ రోజు సండేవే అయినా హెవీ ట్రాఫిక్. సో వచ్చే లోపల పాప నిద్రపోయింది. సో ఇంటికి ఫైనలీ వచ్చినాం. ఎప్పుడంటే ఒక 11:30 అట్లా ఉంటుంది, నైట్ 11 ఉండుంటుంది కావాలా. సో ఫైనలీ వచ్చినా అంతే, పోయి నిద్రపోవాలి. సో ఈ மாதிரி நிறைய వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ముందు చెప్పేలాగా మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.